సీఎం రేవంత్ రెడ్డితో జూమ్లో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా పేరు ఫైనల్ చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్, అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. షరీఫ్, జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కాంగ్రెస్ కసరత్తు ఎలా ఉంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ఖరారు చేయడంతో అభ్యర్థి పైన కసరత్తు చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే నిన్న మీడియాతో చిట్చాట్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడారు. బీసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మళ్ళొక్కసారి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ చేసిన తర్వాత, ఆ భేటీలో చర్చ చేసిన తర్వాత వివరాలన్నింటినీ ఏఐసీసీకి సిఫార్సు చేస్తాం ఆ పేర్లు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. దీంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ షురూ అయింది. గత 10 నిమిషాల నుంచి ఈ సమావేశం కంటిన్యూ అవుతోంది. 1-2 రోజుల్లో కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సర్వేలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఆశావాహులు ఎవరైతే చాలామంది పేర్లు బయటికి వినిపిస్తున్నాయో వాళ్ళ సర్వే చేశారు. ఆ సర్వేలో వచ్చినటువంటి వివరాల ఆధారంగానే అభ్యర్థి ఫైనల్ కాబోతున్నారనేది పార్టీ వర్గాలు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో జూమ్ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. దఫల వారీగా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులుగా 3 ఎవరినైతే నియమించారో వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 ఇన్ఛార్జ్లకు గెలుపు బాధ్యతలను అప్పచెప్పారు. జూబ్లీహిల్స్లో గ్రేటర్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ స్థానం అది. ఆ స్థానాన్ని మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే మాగంటి గోపీనాథ్ సతీమణికి సెంటిమెంట్లో భాగంగా బరిలో నిలబెట్టింది. సో అట్లనే కంటోన్మెంట్ స్థానాన్ని ఎట్లనైతే శ్రీ గణేష్ గెలుపొందారో కాంగ్రెస్ పార్టీలో, అదే రకంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా గెలుపొందాలనేది కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రణాళికలు సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయనేటువంటి అంశాలపైన మొత్తం 18 మంది పరిశీలకులను ఏర్పాటు చేశారు. వాళ్ళకి వేరే టాస్క్ పార్టీ పరంగా ఏవి కూడా లేవు. కేవలం గెలిపే లక్ష్యంగా వాళ్ళకు కొన్ని టాస్క్లను అప్పచెప్పారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి 18 మందికి టాస్క్ని అప్పచెప్పారు. ఆయా డివిజన్స్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్స్లో ఓటర్ నాడి ఎట్లా ఉంది, యువత ఎటువైపు ఉన్నారు, వృద్ధులు ఎటువైపు ఉన్నారు, విద్యావంతులు ఎటువైపు ఉన్నారనేటువంటి ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ని సిద్ధం చేసి ఎప్పటికప్పుడు ఆ పరిశీలకులు ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వడం, ఆ ఇన్ఛార్జ్ మంత్రులు పీసీసీ దృష్టికి తీసుకురావడం, పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం, ఇదంతా ఒక మెకానిజంగా వాళ్ళంతా కూడా వర్క్ని డివైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు పోవాలనేటువంటి ఇదితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు ఉంటున్నారు. ఇప్పటికే నిన్న ఆయన క్లారిటీ ఇచ్చారు. సర్వేలు కొనసాగుతున్నాయి. సర్వేలో ఎవరి పేరును ఖరారు చేయాలనేది ఇప్పటికే ఒక కొలిక్కి అంచనాకు వచ్చాం. అయినప్పటికీ మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ సమావేశం అవుతారని చెప్పి నిన్ననే మహేష్ గౌడ్ లీక్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ కంటిన్యూ అవుతుంది. మరి ఎవరి పేరును ఖరారు చేయబోతోంది రాష్ట్ర అధినాయకత్వం, ఏఐసీసీకి ఎవరెవరి పేర్లను సిఫార్సు చేయబోతున్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి పేర్లలో ఒక వ్యక్తిని ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరిని ఏఐసీసీ స్క్రూటినీ టీం ఫైనల్ చేసి రాష్ట్రానికి పంపనుంది, రాష్ట్ర అధినాయకత్వం ఆ పేరును ఫైనల్ చేయనుంది అనేటువంటి అంశాలపైన మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 3 మంత్రులు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మొత్తం కళ్ళే తిరిగారు. కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంతగానో ఆ అంశాలు గెలుపుకు దోహదపడతాయనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక ఐడియాలజికల్గా ముందుకు పోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎందుకంటే ఐడియాలజికల్ వార్ని షురూ చేశాం. ఓట్ చోర్, గద్దె చోర్ సంబంధించి అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గలమెత్తారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. కాబట్టి ఆ అంశాలను కూడా ప్రచారంలో అస్త్రాలుగా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే ఏఐసీసీ నుంచి పీసీసీకి వచ్చినటువంటి డైరెక్షన్స్. దాంట్లో భాగంగానే విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఆ ప్రచారంలో భాగంగానే ఇంకా ఏ రకమైన వ్యూహాలను ప్రతివ్యూహాలను చేయాలనేటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీతో చర్చ చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక పైన 1-2 రోజుల్లో కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.